ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. గురువుగారు, నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటారు? ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? ఓం దారిద్ర్యధ్వంసినీం దేవీం ధనధాన్యప్రదాయిని నమస్తుభ్యం మహాదేవి వారాహి వరవర్ధిని. నాలుగవ రోజు మనకి కీర్తి చక్ర వారాహి, శ్రీ కీర్తి చక్ర వారాహి అమ్మవారిగా మనం ఈరోజు అమ్మవారిని ఆరాధన చేయాలి. శ్రీ కీర్తి చక్ర వారాహి అంటే ఏమిటి? ఇక్కడ ఎవరు తెలుసా? కీర్తి చక్ర వారాహి అమ్మవారు లలితా అమ్మవారికి సేనాధిపతి. చూడండి, అమ్మవారికి కూడా ఏదో మనం ఆ ఆడవాళ్ళని తీసి పడేస్తున్నట్టు మాట్లాడుతుంటారు కొంతమంది విధవలు. అక్కర్లేదు. త్రిమూర్తులకు కూడా యుద్ధము, సైన్యాధ్యక్షుడు, మంత్రి, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా చెప్పబడింది. అందుకే దేవి భాగవతాన్ని స్పష్టంగా వినండి. ఆడపిల్లని ఎక్కడ ఎంతటి స్థాయిలో మనం చూసాము, ఎలాంటి స్థితిలో వాళ్ళని ఉంచామనం అనేది దేవి భాగవతంలో చెప్పబడుతోంది. కాబట్టి మన అమ్మవారు వారాహి అమ్మవారుగా నాలుగవ రోజు మనకి కీర్తి చక్ర వారాహిగా అమ్మవారిని మనం పూజించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఈ అమ్మవారు లలితాదేవి సేనాధిపతిగా మనకు భండాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఈ అమ్మవారి విజయాన్ని సాధిస్తుంది. భండాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఈ అమ్మవారు కీర్తి చక్ర అనేటువంటి సింహాలను కలిగి ఉంటుంది. కీర్తి చక్రము అనేటువంటి సింహాలు మరియు పందులు, అంటే ఈ 4 పందులు కలిపి, అంటే వారాహి రూపంలో 4 పందుల్ని పెట్టుకుని అమ్మవారు ఒక పెద్ద రథం మీద ఈ వారాహి అమ్మవారు ప్రయాణం చేస్తుంటే భండాసురుని సంహరించిన వాళ్ళు ఇటువైపు కీర్తి, ఇటువైపు చక్రమైనటువంటి గుర్రాలు ఉంటే మధ్యలో 4 పందులతో ఉన్నటువంటి రథాన్ని లాగుతున్నప్పుడు అమ్మవారు దాని మీద కూర్చొని యుద్ధం చేసి ఈ యొక్క సేనాధిపతి అయినటువంటి ఈ కీర్తి చక్ర వారాహి సేనాధిపతి ద్వారా భండాసురుని సంహరించేటువంటి ఖండమే ఇక్కడ. ఈ కాండంలోనే అమ్మవారి ఒక రూపం, అసలు ఉగ్రమైన రూపం అమ్మవారిది ఇక్కడ. అటువంటి రూపంలో శత్రుని అసలు ఎంత నాశనం చేస్తుందంటే క్షణంలో హతమోరుస్తున్నాను. కాబట్టి అటువంటి ధైర్యము కలిగినటువంటి కీర్తి చక్ర వారాహి అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకి స్పష్టమైనటువంటి శత్రు భయాలు తొలగిపోయి, ముఖ్యంగా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, భూ సంబంధమైన లావాదేవీలు ఇబ్బందులు పడుతున్నవారు, అలాగే అవమానాలు పొందుకుంటున్నవారు, అలాగే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, వీరందరూ కూడా ఈ యొక్క గొడవల నుంచి, పోలీస్ స్టేషన్లు గొడవ ఉన్నవాళ్ళు, అలాగే ఇతరుల వల్ల ఇరుక్కుపోయి బ్లాక్మెయిల్ చేయబడుతున్న వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆడపిల్లలు బ్లాక్మెయిల్ చేయబడుతుంటారు. ధైర్యంగా ఈరోజు మీరు అమ్మవారు పూజ చేయండి, అవతలి వాడు రక్తం ఇంకో చచ్చిపోతాడు గ్యారెంటీగా. ఏమండి చనిపోతారని చెప్తారండి అంటే, ఒక ఆడపిల్లని మానసికంగా శారీరకంగా నాశనం చేసే వాళ్ళు ఆ దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. అందుకే ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది నేను, అంత తప్ప ఎవరు చావు కోరుకోవడం లేదు. అంటే అటువంటి ఒకళ్ళని నాశనం చేసే బుద్ధి ఉన్నవాడు నాశనం అయిపోతాడు, పతనం అయిపోతాడు. కనుక మనం తప్పకుండా ఈ కీర్తి చక్ర సింహారూఢ అయినటువంటి ఆ వారాహి అమ్మవారిని మనం పూజిస్తే అద్భుతమైనటువంటి శత్రు నాశనం కలిగి జయాన్ని పొందుకొని, కీర్తి ప్రతిష్టలు పొందుకొని, మరియు కోర్టు లావాదేవీల నుంచి భయపడి భూలాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా మనకి అనేకమైనటువంటి లిటిగేషన్స్తో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభమైన రోజు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే మీకు అద్భుతమైనటువంటి యోగం కలిగే స్థితి స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గమనించుకోండి. ఇలా మన అమ్మవారిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి యోగం, ఆనంద స్థితి పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మనము ఈ రోజున అమ్మవారికి తప్పకుండా మనము తోటకూరలతో, ఆకుకూరలతో, కాయగూరలతో చేసినటువంటి పదార్థాలని అమ్మవారికి నివేదన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధూప దీప నైవేద్యాలు పెట్టడం మంచిది. అలాగే అమ్మవారికి ధూపం అంటే మీరు సాంబ్రాణి పొగను ఎక్కువ వాడాలి. బొగ్గుల్లో నిప్పుల్లో సాంబ్రాణి వేయడం వల్ల వచ్చేటువంటి పొగని అమ్మవారికి ధూపంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతుందని చెప్పి మనకు చెప్పబడింది. శుభమస్తు. నమస్కారం. గుప్త నవరాత్రులు, అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి.